ఎట్లాగిప్పుడు అంటే నవంబర్ నెల వరకు పనులు నాకు తెలిసి కదా అసలు ఏం చేయగలుగుతారు వర్షాకాలం వస్తే మళ్ళీ ఇంకేం చేయలేరు అందులో అసలు అదంతా లోతట్టు ప్రాంతం. ఇంకోటి అన్నిటికంటే ముందు అక్కడ కట్టాల్సింది కాలువలు కదా, కాలువలు కట్టి ఆ కాలువల్లోకి నీళ్ళు వెళ్ళాలి చేసి ఆ తర్వాత నిర్మాణాలు చేయాలి. లేదంటే ఇప్పుడు ఐకానిక్ టవర్స్కి వచ్చినటువంటి నీళ్ళ తరహా ప్రాబ్లమే వస్తుంటుంది ఫ్యూచర్లో కూడా. కాబట్టి అసలు ముందు మనం ప్రాక్టికల్ థింకింగ్ వైపు లేము. రెండవది ఏంటి, ఇప్పుడు నిన్న అతని పేరేంటి వంశీ మీద పెట్టినటువంటి కేసుల్లో అక్కడేదో ఇసుక మట్టి తవ్వుకున్నాడని చెప్పి విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారని చెప్పి ఒక కేసు పెట్టారు. గుడ్. మరి ఇప్పుడు ఇసుక ఎవరు తింటున్నారు, ఇప్పుడు మట్టి ఎవరు తింటున్నారు? ఈ రేపొద్దున ఇట్లాగే కరెక్ట్ అయితే రేపొద్దున మళ్ళీ ఇంకొకళ్ళ కేసు పెట్టుకుని నెక్స్ట్ వచ్చి చేసుకోవచ్చు కదా. అంటే ఇసుక మీద కేసులు పెట్టాలంటే 175 నియోజకవర్గాల్లోనూ పెట్టాలి. క్రిందటిసారి జగన్ టార్గెట్ పెట్టుకున్నది ఒక 5గురినో 10 మందినో అనుకుంటా. ఆ 10 మంది వరకు కన్ఫైన్ అయ్యాడు. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని కానీ అధికారులు కానీ వాళ్ళు ఎవరి జోలికి పోలా. తనని బాగా దూషించే వాళ్ళని, తనని బాగా టచ్ చేసినటువంటి వాళ్ళ జోలికే వెళ్ళాడు ప్రతీకారం. వీళ్ళు దానికి ప్రతీకారంగా అందరినీ లాగేస్తున్నారు ఇందులోకి. మంచిదే. దీని పర్యవసానం ఏంటంటే నా బాధల్లా ఇది ఇవాళ వీళ్ళు